నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజలను బంగారం భయపెడుతుంది. గోల్డ్ ధర రోజు రోజుకు వేల కొద్ది పెరుగుతూ సెగల్గక్కుతున్నది. సామాన్యుల బంగారు కలలకు గండి పెడుతున్నది. నిన్న ఒక్కరోజే 10 గ్రాముల పసిడిపై సుమారు 7,000 పెరిగి ధర ఏకంగా 1,60,000కు చేరింది. 5 ఏళ్ల క్రితం తులం బంగారం 45,000కు అటు ఇటుగా మార్కెట్లో దొరికేది. ఇప్పుడు అది 1,10,000 పైగా పెరిగిపోయింది. కరోనా, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానం, ఇతర యుద్ధాలు, ఆర్థిక గందరగోళాల నడుమ కనకం ఆకాశాన్నంటింది. ప్రతి కుటుంబంలో బంగారం ఒక భరోసా, ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. ఆడబిడ్డలపై బంగారాన్నేసి మురుసుకునే కుటుంబాలు బోలెడు. ముఖ్యంగా బంగారం ముచ్చట లేనిదే పెళ్లి తంతు ప్రారంభమే కాదు. అంతగా సామాన్యుడి జీవితంతో కలిసిపోయిన బంగారం నేడు అందకుండా పోతుండడంతో అందరూ షాక్లో ఉంటున్నారు. ఈ పెళ్లిళ్ళ సీజన్కు బంగారంపై ఇప్పటికే బెంగ మొదలైంది. ఇక ఈ నెల 21న చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి బంగారం ధర పెరిగింది. అమెరికా డాలర్ బలహీనపడడం, గ్రీన్లాండ్ ఆక్రమణ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధానంగా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం 10 గ్రాములు 1,56,000కు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు 6,820 పెరిగి 1,56,000కు చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు 6,000 పెరిగి 1,43,000కు చేరింది. మరోవైపు వెండి కూడా బంగారం అయిపోయింది. పసిడికి పోటీగా వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం కిలో వెండి 10,000 రూపాయలు పెరగడంతో ఏకంగా 3,45,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర రికార్డు నెలకొల్పుతూ మరోసారి ఔన్స్కు $4,800 మార్కును దాటింది. దీంతో బంగారం పెట్టుబడిదారులకు అత్యంత నమ్మకమైన పెట్టుబడి సాధనంగా మారింది. వెండి ధర కూడా ఔన్స్కు $95తో కొత్త రికార్డులకు చేరుకుంది. ఇక భౌగోళిక రాజకీయ పరిణామాలు, గందరగోళాల మధ్య మదుపర్లు బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారు. దీంతో బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. అంతర్జాతీయ బంగారం ధర అమెరికా డాలర్లలో ఉంటుంది. డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయ బలహీనపడటంతో డాలర్ ధరలో పెద్దగా మార్పు లేకపోయినా దిగుమతి చేసుకున్న బంగారం ఖరీదవుతుంది. రూపాయి కూడా భారీగా పతనమవుతుండడంతో దాని ప్రభావం కూడా విలువైన లోహాలపై పడుతుంది. బంగారం ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరగడం కూడా డిమాండ్కు పెంచుతున్నది. భారత ఆర్బీఐతో సహా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కేవలం అమెరికా డాలర్పైనే ఆధారపడకుండా ఉండేందుకు అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ధరలు వేగంగా పెరుగుతున్నాయని భయపడో ముందు జాగ్రత్తను కొందరు కొనుగోలు పెంచడం కూడా బంగారం ధర పెరగడానికి కూడా కారణమవుతుంది. ఇక భారత కరెన్సీ రూపాయి చారిత్రక కనిష్టానికి పతనమైంది. ప్రపంచ మార్కెట్లో పెరిగిన అనిశ్చితి, రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ ఒత్తిడితో బుధవారం అమెరికా కరెన్సీ డాలర్తో పోలిస్తే భారత రూపాయి 76 పైసలకు పతనమై $91.73 వద్ద రికార్డు పతనానికి చేరుకుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో కొంత కోలుకున్నప్పటికీ కూడా $91.62 వద్ద రికార్డు కనిష్టం వద్దే ఉంది. ఓవైపు బంగారం, వెండి ధరలు పెరగడం, మరోవైపు రూపాయి క్షీణత వంటి పరిణామాల మధ్య స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. అంతకుముందు సెషన్లో 1000కి పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ మరోసారి 270 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి, విదేశీ నిధుల ఉపసంహరణ, రూపాయి బలహీనత, ఆసియా మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు, విదేశీ మార్కెట్ల నుండి తీవ్ర నష్టాలు కొనసాగుతుండడం, ఇన్వెస్టర్ల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిపోవడంతో వరుసగా 3వ రోజు నష్టపోయాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,704 పాయింట్లు పడిపోయి 1900 వద్ద ఆగిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి 25,000 దగ్గర ముగిశాయి. ఇలా మొత్తానికైతే మాత్రం బంగారం ధర అనేది అయితే మాత్రం సామాన్యులనైతే మాత్రం ఇబ్బంది పెడుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా బంగారానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఇలాంటి సందర్భంలో పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా, మంచికైనా దేనికైనా కానీ బంగారాన్ని
ఎక్కువ సాధనంగా ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో కూడా గిఫ్ట్ కల్చర్ కూడా పెరిగిపోయింది. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కారణాల్లో కూడా బంగారాన్ని గిఫ్ట్గా ఇవ్వడం కూడా కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో బంగారాన్ని కొనాలంటే భయపడే రోజులు చిన్న మధ్యతరగతి వారికి అయితే మాత్రం ఒక సమస్యగా మారిపోయింది. గతంలోతో పోలిస్తే మాత్రం రికార్డు స్థాయిలో ఏకంగా 1,00,000 పైగా ఒక 5 ఏళ్లలో చూస్తే 5 ఏళ్లలో ఏకంగా కొంచెం కొంచెం పెరుగుకుంటూ పోతే ఏదైనా ధరలు కానీ బంగారం ధర అయితే మాత్రం కరోనా కాలంలో కేవలం 45,000 వరకు ఉన్నదాన్ని ఏకంగా ఇప్పుడు 1,50,000 పైగా పెరుగుతూ కూడా 2 లక్షల దిశగా అడుగులేసిన ఆశ్చర్యం లేదంటూ కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి ఎటువైపు దారితీస్తుంది, మరి సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయి, దేశ విధానాలు ఎట్లా ఉంటాయని మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా సామాన్యులు బంగారాన్ని అలాగే వెండిని అయితే మాత్రం ఎక్కువగా కూడా వినియోగిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో వెండి కూడా బంగారానికి పోటీగా కూడా పెరగడం కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకవైపు విదేశీ వ్యవహారాలు ప్రధానంగా కారణమవుతున్నాయి. ట్రంప్ విధానాలు కూడా నష్టాన్ని కూడా తీసుకొస్తున్నాయి. ఇక అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ వ్యాపార పరిస్థితులు, దేశాల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణ వాతావరణం కూడా ఇటు దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ బంగారం ధర కూడా కారణమవుతుంది. ఒకవైపు ఆర్బీఐ చర్యలు తీసుకోబోతుంది, మరోవైపు రూపాయి విలువ పడిపోవడం, డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కూడా ఈరోజు బంగారానికి కూడా ధర పెరగడానికి ఒక కారణంగా మారుతుంది. మరోవైపు దిగుమతి కూడా ఒక పెద్ద సమస్య మారింది. ఎందుకంటే విదేశాల నుండి బంగారాన్ని దిగుమతి చేసుకునే క్రమంలో కూడా ఆ దిగుమతి సుంకం కూడా పెరగడం కూడా అదొక కారణంగా మారుతుంది. ఇలా రకరకాల కారణాలు దేశ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయాలన్నా వినియోగించాలన్నా కానీ ప్రభావం చూపుతుంది. రూపాయి డాలర్ పతనం అయితేంది. ట్రంప్ విధానాలే ప్రధానంగా గ్రీన్లాండ్ ఆక్రమణ కూడా రూపాయి విలువ పైన అలాగే బంగారం పైన కూడా ప్రభావం చూపుతుందంటే ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా అమెరికా డాలర్ పైన కూడా ఎక్కువగా అన్ని దేశాలు కూడా డిపెండ్ కావడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దానిలో ఇప్పటికే దాన్ని ఒత్తిడి తగ్గించుకోవడానికి భారీ మొత్తంలో ఇప్పటికే ఆర్బీఐ కూడా బంగారాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు చాలామంది అయితే మాత్రం ఇదొక నమ్మకమైన పెట్టుబడిదారులని మదుపర్లు అనుకుంటుంటే, మరోవైపు బంగారంతో వ్యాపారం చేసేవారు అయితే మాత్రం ఈ రోజులు దానికి రిస్క్ తీసుకునే శక్తి తగ్గిపోవడం కూడా చాలామంది కూడా పెట్టుబడి ఎక్కువ కూడా బంగారం తీసుకొని వ్యాపారం చేసే పరిస్థితుల్లో లేకపోవడం కూడా అవుతుంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కానీ దాని తగ్గట్టు సప్లై కూడా లేకపోవడం ఒక సమస్యగా మారుతుంది. ఇలా మొత్తానికి భారతదేశంలో మాత్రం అంతర్జాతీయ వ్యవహారాల కారణంగా, అమెరికా విధానాల కారణంగా, డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కారణంగా, యుద్ధాలు వివిధ దేశాల మధ్య కూడా యుద్ధాల కారణంగా, దిగుమతులు ఎగుమతులు కారణంగా, జియో పాలిటిక్స్ కారణంగా, ఇలా ఎన్నో కారణాల విషయాల పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం రోజు రోజుకు ఇక బంగారం ధర పెరిగిపోతుంది. అలాగే డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ అయితే మాత్రం పతనానికి చేరువవుతున్న సందర్భం అయితే మాత్రం ఇటు ప్రజలను అయితే ఇబ్బంది పెడుతుంది. బంగారం ఒక సామాన్యునికి రానిక దూరం అయిపోతుంది అనే ఒక సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వాలు మరి ఎలా నిర్ణయం తీసుకుంటాయి, మరి అంతర్జాతీయ వ్యవస్థలు మరి ఏమైనా మార్చే ప్రయత్నం చేస్తాయా, ఏమైనా సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయా, మరి ఇది ఇంకా పెరుగుతూ పోతుందా, తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తాయని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒక సామాన్యుడి పేద మధ్యతరగతి ధనవంతుడి కుటుంబంలో కూడా బంగారం ఒక ఆభరణం, బంగారం అంటే ఒక గౌరవం, ఒక సాంప్రదాయం, ఒక ఆస్తి, బంగారం అంటే ఒక విలువ. అంతా కూడా బంగారాన్ని గొప్పగా పిలుస్తుంటారు. మన మాటల్లో కూడా మీ ఇల్లు బంగారం కాను అని పిలుస్తారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. గోల్డ్ చుట్టే అన్నీ కూడా అంటే బంగారం చుట్టే మనం మాట్లాడుకుంటాం. అంటే అంతగా మనిషి జీవితంలో బంగారం ఒక కీలక పాత్ర పోషించిన ఈ నేపథ్యంలో బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుండడం మాత్రం చాలా అందరినీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా విధానాలు ఏమైనా మారి బంగారం ధర ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే అంతర్జాతీయ వ్యవహారాల కారణంగా 2 లక్షల పైగా చేరుకునే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో జరుగుతున్న దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ పరిణామాలను బట్టి అయితే మాత్రం ఆధారపడే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ టీవీని లైక్ చేసి షేర్ చేసి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ టీవీని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.